అందరం బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియుడైన మా యేసయ్య, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నన్ను మీ స్వాధీనం అందించుకొని పరలోకపు స్వరము మాకు వినిపింపమని ప్రార్థిస్తున్నాం. మీరే మాకు అర్థమగునట్లుగా ఈ వాక్య భాగమును బోధించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం మీరు శ్రద్ధగా ఈ మాటలు వింటే చాలా పరలోక సత్యాలు ఈ వచనాల్లో దాగి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ 4 వారాలు ఈ మాటను ధ్యానం చేద్దాం. దేవుడు కానీ తన ప్రత్యక్షతలు దయచేస్తే వచ్చే నెల కూడా ఇదే మాటను మనము ధ్యానం చేద్దాం. ఒక గొప్ప సత్యము, సంఘమునకు కావలసిన విషయాలు ఈ వచనములో, ఈ భాగములో దాగి ఉన్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రాముఖ్యమైన అంశము ఏంటంటే ఈ స్తంభముల యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఈ స్తంభముల యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చదవబడిన ఈ వచనములో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, సొలొమోను మొట్టమొదటిగా మందిరము కట్టినప్పుడు సొలొమోను నిర్మించిన 2 స్తంభములు ఆవరణములో, అనగా మందిరపు ముందు భాగములో, దానిని మంటపము అని అంటున్నారు. మందిరపు ముందు భాగములో కుడివైపున ఒక స్తంభము, ఎడమ వైపున ఒక స్తంభము సొలొమోను నిర్మించాడు. పెద్ద స్తంభములు, వాటి కొలతలు పైన వ్రాయబడి ఉన్నవి, కానీ ఈ దినం మనం వాటిని గురించి ఆలోచన చేయట్లేదు. ఈ స్తంభములు దేవాలయములో, మంటపములో, ఆవరణములో నిర్మించుటములో ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యతే ఉన్నది. శ్రేష్టమైన ప్రాముఖ్యతే ఉన్నది. ఇశ్రాయేలీలకు స్తంభము చాలా విలువగా చూస్తారు. స్తంభములను స్థాపించటము వారికి అలవాటు అయిన విషయము. బైబిల్ గ్రంథములో ఇక్కడ ఈ స్తంభాలకు కూడా పేరు పెట్టారు. స్తంభాలకు పేరు పెట్టారు. ఒక స్తంభము పేరు ఏంటి? యాకీను. 2వ స్తంభము పేరేంటి? బోయాజు. బైబిల్ గ్రంథంలో బోయాజు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యాకీను 3 పేర్లు ఉన్నాయి. ఇవి మనుషుల పేర్లు కాదు, కానీ ఇది దేవుడు పెట్టిన పేరు. ఆ స్తంభమునకు యాకీను అని, ఒక స్తంభమునకు దేవుడు పెట్టిన పేరు బోయాజు అని. ఈ పేర్లకు ఒక శ్రేష్టమైన అర్థం ఉంది. బైబిల్ గ్రంథములో మనం చూస్తే బహుశా మనము పెట్టే పేర్లకు అర్థాలను మనం చూడం. మన పిల్లలకు మనం పేర్లు పెడతాం, ఆ పేరుకు అర్థం ఏందో కూడా మనకు తెలియదు. నోటికి పలకటం వచ్చిందా, ఆ పేరు మంచిగా ఉందా, అంతవరకే చూస్తాం, కానీ ఆ పేరుకు అర్థం ఏంటి అనేది మనం చూడం. ఇశ్రాయేలీలకు పేరుకు అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు చాలా విలువైనవిగా భావిస్తారు. ఉదాహరణకు చెప్తా, అబ్రాము. దేవుడు అబ్రాముని ఏం చేశాడు? అబ్రహాముగా మార్చాడు. అబ్రాము అనే పేరుకు అర్థం గొప్ప తండ్రి. అబ్రహాము అనే మాటకు అనేక జనములకు నీవు తండ్రివి. గొప్ప తండ్రి ఒక్కడే మాత్రమే. ఆ ఒక్క తండ్రిని అబ్రహాముగా మార్చి అనేకులకు కూడా తండ్రిగా మార్చేశాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు. యాకోబు అంటే అర్థమైంది? మోసగాడు. మోసగాడైన యాకోబుని దేవుడు పేరు మార్చాడు. ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏంటి? దేవునితో పోరాడిన వాడు. దేవుని గ్రంథములో ఇశ్రాయేలీలకు
వారు పెట్టే పేర్లకు ఒక అర్థమైతే ఉన్నది. ఈ స్తంభములకు కూడా 2 పేర్లు పెట్టడము జరిగింది. అసలు ఇశ్రాయేలీలు, ప్రాచీన ఇశ్రాయేలీలు వారి సంస్కృతిలో స్తంభములను స్థాపించటము ఒక ఆనవాతి. స్తంభములను స్థాపించటము ఒక ఆనవాతి. మంచుకు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అర్థం కావాలి కాబట్టి. సొలొమోను మందిరములో 2 స్తంభములు ఎందుకు స్థాపించాడో అది అర్థం కావాలి మనకి. ఇశ్రాయేలు యొక్క సంస్కృతి అర్థం కావాలి. అది ఏంటి అని అంటే మనందరికీ బాగా తెలుసు. ఆదికాండములు 28వ అధ్యాయములో చదవద్దు, కానీ ఇక్కడ యాకోబు తండ్రి ఇంటి నుండి వెళుతూ ఒక చోట యాకోబు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న అప్పుడు ఆ రాళ్ళ గుట్టలలో ఒక రాయి తీసుకొని తల కింద తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రపోతే యాకోబుకి ఒక కల కనపడింది. యాకోబుకి ఒక కల కలిగింది. ఆ కలలో భూమికి ఆకాశమునకు అంటుకొని ఒక నిచ్చెన ఉన్నది. ఆ నిచ్చెన మీద దేవదూతలు దిగుతూ ఎక్కుచూ కనబడింది. పరలోకములో ఉన్న దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను నిన్ను ఎన్నుకున్న వాడిని, నిన్ను అనేక జనములుగా నేను విస్తరింపజేస్తాను, నిన్ను దీవిస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడితే యాకోబు ఉదయమును లేచి భయముతో అతడు ఏమన్నాడు తెలుసా? ఇది పరలోక గవిని. ఈ స్థలము ఏంటి? పరలోక గవిని. ఈ స్థలము దేవుని యొక్క మందిరము. ఇది సాధారణమైన స్థలము కాదు. దేవుని మందిరము ఇది సాధారణమైన స్థలము కాదు, పరలోకము యొక్క గవిని అని తాను తలగడిగా పెట్టుకున్న ఆ రాయిని స్తంభముగా ఏం చేశాడు? స్థాపించి ఆ రాయి మీద నూనె పోసి అభిషేకించాడు. ఈ స్థలము దేవుని మందిరము, ఈ స్థలము దేవుని పరలోకపు గవిని. ఆ స్తంభము దేనిని సూచిస్తుందంటే పరలోక గవిని సూచిస్తుంది. ఆ స్తంభము పరలోకపు గవిని సూచిస్తుంది. ఆ స్తంభము దేవుని మందిరమును, దేవుని సన్నిధిని చూపిస్తుంది. ఇంకొక ఉదాహరణ, నిర్గమకాండములో 24వ అధ్యాయములో మనం చూసినట్లయితే మోషే కొండ మీదకు కొంతమంది పెద్దలను తీసుకొని వెళ్తాడు. మోషే వారిని కొంచెం దూరంలో ఉంచి దేవుడు రమ్మని పిలవగా దేవునికి సమీపంలో వెళితే దేవుడు మోషేతో కొన్ని విషయాలు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన ఆ విషయాలన్నీ మోషే వచ్చి ప్రజలకు వివరించి చెప్పాడు. ప్రజలకు వివరించి చెప్పినప్పుడు ప్రజలందరూ ఒక గొప్ప కేక వేశారు. ఏమని తెలుసా? ఈ మాటలన్నీ మేము చేయుదుముగాక, దేవుడిచ్చిన ఆజ్ఞలను మేము పాటించుదుముగాక, దేవుడిచ్చిన మాటలను మేము నెరవేర్చుదుముగాక అని అందరూ ఏకస్వరముతో గొప్ప కేక వేశారండి. అప్పుడు మోషే దిగి వచ్చి 12 రాళ్లను తీసుకొని 12 స్తంభములుగా వాటిని స్థాపించాడు. ఈ 12 స్తంభములు దేవుని బలిపీఠము ఎదుట ఆ 12 స్తంభములను అతడు స్థాపించటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ప్రజలారా, మీరందరూ దేవుని ఎదుట ఒప్పుకున్నారు, నిబంధన చేశారు, దేవుని మాటలను విని ఆ మాటల ప్రకారం నడుస్తాము, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తాము. మీరు కలిగి ఉన్న ఒప్పందపు నిబంధనకు గుర్తుగా ఒక్కొక్క రాయి ఒక్కొక్క జాతికి సూచనగా ఉన్నది. 12 గోత్రాల వారు 12 రాళ్ళగా స్థాపించబడి ఈ రాళ్ళు మీ నిబంధనకు గుర్తు. మొదటి రాయి ఏమో స్థాపించబడింది, స్తంభముగా స్థాపించబడింది, దేవుని మందిరమునకు సూచనగాను, దేవుని పరలోక గవినికి సూచనగాను కనబడుతుంది. 2వ స్థలములో మోషే 12 రాళ్లను స్తంభములుగా స్థాపించాడు. 12 గోత్రాల వారు దేవునితో చేసుకున్న నిబంధనను చూపిస్తుంది. మూడవది ఏంటంటే ఆదికాండము 34వ అధ్యాయములో మీరు తర్వాత చూసుకోండి. ఇక్కడ యాకోబు మరియు ఎవరి మధ్య సంభాషణ? లాబాను మధ్య సంభాషణ కనబడుతుంది. యాకోబు లాబాను ఇంట నుండి దాదాపు 20 సంవత్సరములు ఉన్న తర్వాత తాను దేవుడు వాగ్దానం చేసిన స్థలమునకు కుటుంబముతో తిరిగి వస్తున్నాడు. అయితే లాబాను ఇంటి నుండి లాబానుకు సంబంధించిన ప్రాపర్టీ దొంగిలించబడింది. అది ఎవరో కాదు, కూతురులే దొంగిలించారు.
లాబాను వచ్చి యాకోబును ఆపివేసి యాకోబు ఉన్న ఆ వస్తువులన్నీ తడిమి చూస్తున్నాడు. ఒక దొంగను కానీ మనం ఏ విధముగా చెక్ చేస్తామో యాకోబుని అలా చెక్ చేస్తున్నాడు మామగారు. అప్పుడు యాకోబు అక్కడ ఇంత బాధపడతలా. ఓ మామ, 20 సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను, ఏ మేక పిల్లనైనా దొంగిలించేనా? ఇదిగో ఏ మృగం వచ్చి ఏ మేక పిల్లను దొంగిలించినా దాని భారం నా మీద వేసావు, ఏది తప్పిపోయినా దాని భారం నా మీద వేసావు, దానికి నేను చెల్లించాను. నీవు చేసినది ఇంత అంత కాదు, నన్ను ఎంతో బాధ పెట్టావు, ఎంతో ఇబ్బంది పెట్టావు. ఇంకా ఏమంటాడు తెలుసా? దేవుడు కానీ నాకు తోడు లేకపోతే నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపించే ఓడివయ్యా. ఏదో నేను కలిగి ఉన్నాను అని అంటే అది దేవుడు ఇచ్చిందే. నేను నీకు అన్యాయంగా ఎక్కడ నడుచుకోలేదు. కానీ మామ నమ్మట్లా, అల్లుడిని నమ్మట్లా. అల్లుడిని దొంగగా భావించి అల్లుడిని తవిడి చూస్తున్నాడు. అల్లుడేమో బాధపడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా మామూలు ఉన్నారండి, అల్లుడు నమ్మని మామూలు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగిన తర్వాత అల్లుడు మామని ప్రశ్నిస్తున్నాడు, వాదిస్తున్నాడు. నన్ను నమ్మలేవా మామ? నేనేం చేశాను నీకు పాపం? నేనేం చేశాను నీకు అన్యాయం? నేను చేసిన నేరం ఏంటి అని అడుగుతున్నప్పుడు అప్పుడు లాబాను యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, నా కూతురులకు పుట్టిన పిల్లలు నా వాళ్ళు గారా? నీ ఆస్తి నాది కాదా? నా ఆస్తి నీది కాదా అని అక్కడ రాజీగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా కానీ మనము గట్టిగా ప్రశ్నించినప్పుడు అయ్యయ్యో నేను అట్ట అనుకోలేదయ్యా, అయ్యయ్యో నేను ఇట్ట అనుకోలేదయ్యా, నేను తప్పుగా అనుకోలేదయ్యా అని రాజీ పడతారు మామూలు. అట్టగా రాజీ పడుతున్నాడు. రాజీ పడి మామ ఏమంటున్నాడు తెలుసా యాకోబుని? అయ్యా, నా కూతురులను కానీ నువ్వు సరిగ్గా చూసుకోలేదా? నా కూతురులను విడిచి వేరే స్త్రీల వైపుకు వెళ్ళేవా? ఇదిగో ఈ నిబంధన, ఇదిగో ఈ సాక్ష్యము నీ ఎదుట నా ఎదుట ఉంటుంది. ఏంటి ఆ సాక్ష్యము అంటే యాకోబు లాబాను ఒక స్తంభమును అక్కడ స్థాపించారు, ఒక రాళ్ళ గుట్టను అక్కడ పెట్టారు. స్తంభము స్థాపించబడింది, రాళ్ళ గుట్ట అక్కడ పెట్టబడింది. వారు ఏమంటున్నారు తెలుసా? ఈ స్తంభము మన ఇద్దరి మధ్య సాక్ష్యము, ఇది ఒక సరిహద్దు. నీవు దీనిని దాటి నా దగ్గరికి రాకూడదు, నా ప్రాంతంలోనికి రాకూడదు. నేను దీనిని దాటి నీ ప్రాంతంలోనికి రాను. ఇది ఒక సరిహద్దు, ఇది ఒక సాక్ష్యము. బైబిల్లో చూడండి, ఇశ్రాయేలీలు స్తంభములు స్థాపించటము పలు విధాలుగా మనం చూడగలుగుతాం. నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంతెందుకు, మనము కూడా ఈ సంస్కృతిని పాటిస్తున్నామా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి పంపు వేసాడండి. పంపు వేసినప్పుడు అతని పేరు ఒక శిలా పలకం మీద చక్కగా చెక్కి అక్కడ పెట్టమా? మన ఎమ్మెల్యే ఒక రోడ్డు వేసాడు, తార్ రోడ్డు, అతనికి ఒక స్తంభము లాంటి ఎత్తోటిది గోడలాగా కట్టి ఆ గోడ మీద ఫలానా ఎమ్మెల్యే ఈ రోడ్డు వేసాడు అని స్థాపించమా? మన సంస్కృతిలో కూడా స్తంభములను స్థాపించటము ఉన్నది. అయితే ఇక్కడ స్తంభములను స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? దేవుని మందిరపు ఆవరణములో స్థాపించారు. హిబ్రూ పదము, ఈ స్తంభమునకు హిబ్రూ పదం ఏందనంటే మత్స్యవా అని పిలిచారు. హిబ్రూ పదములో ఈ పదానికి స్తంభమునకు అర్థము మత్స్యవ అనే మాటకు అర్థమైందయ్యా అంటే నిలవబెట్టబడిన రాయి లేదా స్మారక స్తంభము అని అంటారు. అంటే స్మరించుకునే స్తంభము, జ్ఞాపకార్థ స్తంభము, నిలువబెట్టబడిన రాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇశ్రాయేలీల సంస్కృతి స్తంభములను స్థాపించటము ఒక ఆనవాతి, ఒక విలువగా చూస్తారు. అందుకోసం సొలొమోను మందిరమును కడుతున్నప్పుడు, మందిర నిర్మాణము చేస్తున్నప్పుడు ఆవరణములో కుడివైపున ఒక స్తంభము, ఎడమ వైపున ఒక స్తంభము స్థాపించాడు. కుడివైపున ఉన్న స్తంభము ఏంటి? మరొకసారి చదువుదామా? కుడివైపున ఉన్న స్తంభం ఏంటి? ఒకసారి చదవండి మరొకసారి. చాలు. యాకీబు అనే స్తంభమునకు అర్థం ఏంటి? అక్కడ అర్థం కూడా రాయబడింది లేదు కదా?
యాకీను అనే మాటకు అర్థం ఏందయ్యానంటే దేవుడు స్థిరపరచు వాడు. యాకీను అనే మాటకు అర్థము దేవుడు స్థిరపరిచే వాడు. బోయాజు అనే మాటకు అర్థం ఏంటి? ఆయనలో బలము ఉన్నది, ఆయన ద్వారా బలము వచ్చును. యాకీను అంటే అర్థమైంది స్థిరపరిచేవాడు, బోయాజు అంటే అర్థం ఏంటి? బలపరిచేవాడు అనే అర్థము వస్తుంది. ఇప్పుడు ఈ రెండు స్తంభములకు ఈ అర్థములు ఇచ్చే పదాలను వ్రాయబడింది. హిబ్రూలో మనకేమో యాకీన్ అంటే మనకేమర్థమవుతుంది అంటే ఒక పేరులాగా అనిపిస్తుంది, అవునా కదా? బోయేజు అంటే ఒక పేరులాగా అనిపిస్తుంది. అలా ఆ పేర్లు బైబిల్లో ఉన్నాయి, మళ్ళీ అదొక ప్రాబ్లము. కానీ హిబ్రూ పదంకు అది పేరు కాదు, కానీ అది ఒక వచనం అంట, ఒక సెంటెన్స్ అంట. హీ విల్ ఎస్టాబ్లిష్, ఒక సెంటెన్స్. ఇన్ హిజ్ స్ట్రెంగ్త్, he will establish in his strength, he will establish by his strength. ఆయన తన బలము ద్వారా స్థాపించును, ఆయన తన బలములో స్థాపించును అనే అర్థములు కలిగిన స్తంభములుగా ఆ దేవాలయపు ప్రాంగణములో ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము కూడా అది ఎలా ఉన్నది అంటే దేవుని మందిరానికి ఎవరు వచ్చినా ఆయన వారి జీవితాలను స్థిరపరిచేవాడిగా ఉంటున్నాడు. దేవుని మందిరమునకు ఎవరు వచ్చినా ఆయన వారిని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సత్యము మనకి తెలియాలని ఒక సందేశాత్మకముగా 2 స్తంభాలు సొలొమోను నిర్మించాడు. ఆ స్తంభాలు ఇశ్రాయేలీలు చూస్తే వారికి అర్థమయ్యే విషయం ఏందో తెలుసా? వారికి అర్థమైన సందేశం ఏందో తెలుసా? ఆయన నన్ను స్థిరపరచువాడు, ఆయన నన్ను బలపరచువాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామండి? ఊరకనే వస్తున్నామా? లేదు. ఇప్పుడున్న మందిరాలకు ఆ స్తంభాలు లేవు. ఇప్పుడున్న మందిరాలకు ఆ అర్థములు కలిగిన స్తంభాలు కంటికి కనబడతలా. దేవుడు కంటికి కనబడతలా. దేవుడు స్థిరపరచువాడిగా కంటికి కనబడతలా. దేవుడు బలపరచువాడిగా కంటికి కనబడతలా. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న విశ్వాసులు అనాలోచనగా వస్తున్నారు. దేవుడు ఏ కార్యము చేయలేడు అన్న భావనతో వస్తున్నాడు. ఉద్దేశము లేకుండా కూడా వస్తున్నారు దేవుని దగ్గరికి. కానీ ఇశ్రాయేలీలు అలా కాదండి. దేవాలయమునకు వారు వెళ్తున్నప్పుడు ఆ స్తంభము చూడగానే వాళ్ళ గుండెలోకి ఒక భావం వస్తుంది. అదేంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన నన్ను స్థిరపరుస్తాడు. దేవుడు ఇక్కడున్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు. నా జీవితమును స్థిరపరిచేవాడు, నా ఉద్యోగములో స్థిరపరిచేవాడు, నా వ్యాపారములో స్థిరపరిచేవాడు, నా కుటుంబములో స్థిరపరిచేవాడు, నన్ను బలపరిచే దేవుడు, ఆర్థికంగా బలపరిచే దేవుడు, శారీరకంగా బలపరిచే దేవుడు. దేవుడు ఇక్కడున్నాడు, ఆయన దగ్గరకు నేను వెళ్తున్నాను, ఆయన ఆవరణములోనికి నేను వెళ్తున్నాను, ఆయన నన్ను దీవించువాడు అనే భావము ఇశ్రాయేలీయులకు ఉండిద్ది. కానీ ఈరోజు మనకి ఆ భావం ఉండట్లా. దేవుడు తన సన్నిధితో ఆయన ఇక్కడున్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన యొద్దకు వెళ్తున్నామన్న భావన లేదు. ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ఇదిగో నాకు ఈ మేలు చేయి ప్రభువా, నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచు ప్రభువా అని అడిగే వాళ్ళే లేరు. ఇప్పుడు ఒక మొక్క నాటేవండి, ఆ మొక్క నువ్వు గుంత తీసి గుంతలో పెట్టావు. ఆ వేర్లు కానీ కొత్తగా పుట్టుకొచ్చి ఆ మట్టిని గట్టిగా పట్టుకోకపోతే మొక్క బలంగా ఉంటాయా? ఉండదు. నేను ఒక కరేప మొక్క నాటే ఒక కుండీలో మా ఇంటికాడ. అది పచ్చగా ఉంది కానీ ఒక్క చిగురు కూడా వేయట్లా. కారణం ఏంటంటే ఏర్లు పారట్లా. అది బతికిందో చచ్చిందో కూడా అర్థం కావట్లా. ఒకవేళ మన బ్రతుకులు దేవుని సన్నిధిలో అలా ఉంటే పచ్చగా ఉన్నట్టుగానే ఉంటాం, కానీ వేర్లు పారట్లా. మొక్కలో ఒక బలము, ఒక స్థిరత్వము, ఒక మట్టిని పట్టుకొని ఆ ఏర్లు ఆ మొక్కను స్థిరముగా ఉంచుతుంది. గాలి వచ్చినప్పుడు అది ఊగుతుంది కానీ కదల్చబడదు.
తుఫాను వచ్చినప్పుడు అది ఊగుతుందే కానీ దాని స్థానమును కదల్చుకోదు. కారణము ఆ మొక్క యొక్క ఏర్లు మట్టిని పట్టుకొని స్థిరముగా ఉన్నది, బలముగా ఉన్నది. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో దేవుని సంఘములు అలాగున ఉండకుండా ఉండటానికి గల కారణము దేవుని పట్టుకోవట్ల. నీవు నేను దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఆయన పట్టుకున్న ఆ స్థితి ఎలాంటిది అంటే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, సంఘములో స్థిరపరుస్తాడు, పరలోకములో స్థిరపరుస్తాడు, మహిమలో స్థిరపరుస్తాడు, ఆశీర్వాదములో స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుచుతును. ఈ రెండు అర్థాలను ఇచ్చే ఆ స్తంభములు ఈ దినము ఈ మందిరములో కూడా ఉన్నాయి. అక్షరార్థముగా మహిమ స్వరూపముగా ఆ స్తంభములు రెండు ఈ మందిరములో ఉన్నాయి. దేవుని దగ్గరకు వస్తున్న నీ స్థితి గతులను దేవుడు మార్చగలడు అనేది వాస్తవం. ఈరోజు దేవుని వాక్యములో దాన్ని నువ్వు అర్థం చేసుకుందువు గాక. ఇది అర్థం కావాలంటే ఒక వ్యక్తి జీవితమును నీకు పరిచయం చేయాలి. ఇది అర్థం కావాలంటే ఒక వ్యక్తి జీవితమును నీకు పరిచయం చేయాలి. ఏంటి అని అంటే ఒకసారి రండి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతకు మందిరము చెంతకును మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలుచుండిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతనికి చేతికిచ్చి తర్వాత వారు అతనిని పట్టాభిషేకము చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి యగును గాక అని చాటించిరి. అతలియా కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున్న జనముల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుండుటయు అధిపతులను బాకా ఊదుటయును రాజు నొద్ద నిలుచుండుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయో చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా చాలండి. ఇక్కడ ఒక మాట మనము స్పష్టంగా చదువుకున్నాం కదా. 14వ వచనములో ఏమనుంది? రాజు ఎక్కడ నిలబడ్డాడండి? ఎప్పటి మర్యాద చొప్పున. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంట? ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుండుటయు. ఈ 2 స్తంభాలలో ఒక స్తంభము దగ్గర పట్టాభిషేకము జరిగిందండి. రాజు కొరకు అంటే యువరాజు కొరకు పట్టాభిషేకం ఎక్కడ జరిగింది చెప్పాలి? ఎక్కడ జరిగింది? స్తంభము దగ్గర జరిగింది. పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? స్తంభము దగ్గర జరిగింది. ఒక రాజుగా పట్టాభిషేకము చేసేది ఒకటి ప్రవక్త, రెండవది యాజకుడు. యాజకుడైనా పట్టాభిషేకం చేయొచ్చు, ప్రవక్త అయినా పట్టాభిషేకము చేయొచ్చు. ఇక్కడ యాజకుడు ఈ యువరాజుని పట్టాభిషేకము ఎక్కడ చేశాడయ్యా అంటే స్తంభము దగ్గర చేశాడు. ఒకసారి మనము ఇశ్రాయేలీయుల చరిత్ర ఆలోచన చేద్దాం. ఈ యెరూషలేములో దేవాలయము కట్టక మునుపు సౌలును రాజుగా అభిషేకించిన సమూయేలు ఈ స్తంభముల దగ్గర అభిషేకించినట్లుగా లేదు, ఎందుకంటే అప్పటికి మందిరమే. రెండవది, దావీదుని దేవుడు అభిషేకించినప్పుడు సమూయేలు ద్వారా తన ఇంటి దగ్గర తన బెత్లెహేము ప్రాంతములోనే అభిషేకించాడు, స్తంభము దగ్గర అభిషేకించలేదు. సొలొమోనును రాజుగా అభిషేకించినప్పుడు కూడా స్తంభము దగ్గర అభిషేకించలేదు. అంటే ఈ దేవాలయము కట్టక మునుపు ఉన్న రాజులు వారు అభిషేకము పలు విధాలుగా ఉన్నా కానీ
దేవాలయము నిర్మాణము జరిగిన తర్వాత రాజును అభిషేకించే స్థలము, రాజు రాజరికమైన ప్రకటనలు, దైవికమైన ప్రకటనలు చేసే స్థలము ఈ రెండు దేవాలయాల, ఈ దేవాలయము దగ్గర ఉన్నాయి. ఈ రెండు స్తంభాలలో ఒక స్తంభము దగ్గర రాజునకు ఒక స్థానమును దేవుని మందిరములో దేవుడిచ్చాడు. సహజంగా దేవుని మందిరములో ఎవరుండాలి? యాజకుడు ఉండాలి. రాజు ఎక్కడుండాలి? అంతఃపురములో ఉండాలి. తన రాజ్య పాలన, రాజ్య రకము, రాజ అధికారము, రాజ శాసనాలు ఎక్కడి నుండి చేసుకోవాలి? అంతఃపురంలో సింహాసనం మీద కూర్చొని చేసుకోవాలి. కానీ ఆ రాజునకు దేవుడు ఒక స్థానమునిచ్చాడు. ఆ స్థానము ఇచ్చిన స్థలం ఏదయ్యా అంటే స్తంభము. దినవృత్తాంత గ్రంథములో ఒక చోట అనే మాట రాయబడింది ఈ ప్యాసేజీలో. రాజునకు దేవాలయంలో ఒక స్థలమునిచ్చాడు దేవుడు, ఒక స్థానమునిచ్చాడు దేవుడు. ఆ స్థానములో రాజు పట్టాభిషేకం చేయటం కాదు, ఆ స్థలములో రాజు ప్రకటనలు చేయటం మాత్రమే కాదు, ఆ స్థలములో రాజు ఒక సంస్కరణలు, ఆత్మ సంబంధమైన మందిర సంస్కరణలు చేయటం మాత్రమే కాదు, ఎన్నో కార్యక్రమాలు రాజు ఆ స్తంభము దగ్గర నిలబడి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిస్థితి మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ పరిస్థితి అని అంటే, నీవు నేను మందిరములో రాజులుగా దేవుడు నియమించాడు. పేతురు పత్రికలో చెప్పలేదా? మీరు రాజులైన యాజక సమూహము, గొప్పవారేమి తక్కువ వారేమి అందరూ దేవుని మందిరములో ఒక స్థానమును కలిగి ఉండాలి. దేవుని మందిరములో ఒక స్తంభము వలె స్థిరపరచబడాలి. దేవుని మందిరములో ఒక స్తంభము వలె బలపరచబడాలి. అయితే దేవుడు నీకు ఆ స్థానం ఇవ్వాలంటే ఆయన కృపలో నీవు ఆయన దగ్గరకు వస్తేనే సాధ్యం. అది ఆయన దగ్గరకు వస్తేనే సాధ్యం. అర్థం చేసుకుందాం. ఈ 11వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ ఒక చరిత్ర మీకు చెప్పాలి, ఒక స్టోరీ మీకు చెప్పాలి. ఆ స్టోరీ ఏంటంటే, అతల్య అనే ఒక స్త్రీ గురించి చెప్పాలి. ఈమె ఏం చేసిందయ్యా అని అంటే, తన కుమారుడు చనిపోయాడు అని తెలుసుకున్న తర్వాత, తన కుమారుడు చనిపోయాడు అని తెలుసుకున్న తర్వాత, ఎలా చనిపోయాడు కుమారుడు? ఎలా చనిపోయాడు? యోహు అనే ఒక సైన్యాధిపతిని ఎలీషా అతనిని ఎన్నుకొని, ఇదిగో ఇక్కడ దేవుని మందిరము పాడైపోతుంది, దేవుని మందిర ఉపకరణములన్నీ ఇదిగో బాలాకుకు అర్పణములుగా అర్పింపబడుతున్నవి, దేవుని ఆరాధనే జరగట్లేదు, దేవునికి బదులుగా విరుద్ధమైన ఆరాధనలు జరుగుతున్నాయి. దానిని ప్రేరేపించింది ఇశ్రాయేలులో ఎవరు? యెజెబెల్. అయితే యూదా ప్రాంతములో అతల్య అని ఏం చేశాడంటే, హజర్యా కుమారుడిని, అతల్య కొడుకుని, తండ్రి చనిపోగానే అతల్య కొడుకు రాజు అయిపోయాడు, హజర్యా రాజు అయిపోయాడు. ఈ హజర్యాను తర్వాత ఆ తండ్రి అన్నని, వీరిద్దరిని యోహు ఏం చేశాడంటే చంపేశాడు. ఎప్పుడైతే హజర్యా తన కుమారుడు చనిపోయాడని తెలుసుకున్నాడో, అప్పుడు ఈ అతల్య ఏం చేసిందయ్యా అంటే, దావీదు వంశాన్ని మొత్తము చంపాలని నిర్ణయించుకొని అందరినీ చంపటం మొదలుపెట్టింది. రాజరికానికి అర్హుడు అన్న వాడినెల్లా, రాజరికానికి అర్హుడు అన్నవాడినెల్లా ఏం చేశాడు? ఈమె చంపేసింది. చంపేసినప్పుడు ఒక్కడు మాత్రమే ఎవరు? యోవాషు అనే ఒక చిన్న బాలుడు, 1 సంవత్సరపు వయసున్న వాడిని ఏం చేసిందంటే, తన సొంత పిన్ని హజర్యా చెల్లెలు ఆడిని కాపాడి ఒక ఆయమ్మనిచ్చి అతనిని ఎక్కడికి పంపించింది అంటే, మందిరము దగ్గరకు పంపించింది. మందిరములో ఈ వ్యక్తి 6 సంవత్సరములు రహస్యముగా పెంచబడ్డాడు. చూడండి, ఒక్క విషయం ఆలోచించండి. ఈ యోవాషు పరిస్థితి ఎలా ఉన్నది? బాల్యము, పసుగుడ్డు, ఏం తెలియదు, 1 సంవత్సరము వ్యవధి ఉన్నవాడు. అతని తోట వారు అందరూ ఈ ఎవరు? అతల్య కత్తికి బలైపోయారు. ఇతను ఎలాగోలాగా బ్రతికి బట్టగట్టాడు.
కానీ ఇతని ఎక్కడ దాక్కున్నాడు అంటే దేవాలయము దగ్గర దాగుకున్నాడు. ఇతని స్థితి దౌర్బల్యముగా ఉన్నది. ఇతడు ఎక్కడ దాగుకున్నాడు? దేవాలయములో దాగుకున్నాడు. ఈరోజు నా స్థితి ఎంత దౌర్బల్యమైనా, ఎంత బలహీనమైనా, ఎంత దారుణముగా ఉన్నా, నీవు దేవాలయమునకు దేవునిని ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను స్థిరపరిచే స్తంభముగా ఉంటాడు. ఆయన నిన్ను బలపరిచే స్తంభముగా ఆయనే ఉంటాడు. ఈ దౌర్బల్యుడైన ఈ యోవాషు బాలుడిని దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజుగా నియమించాడు. 6 సంవత్సరములు దాక్కుని ఉన్నాడు. 7వ సంవత్సరం వచ్చేసరికి 7 సంవత్సరాలు పిల్లవాడిగా పట్టాభిషేకము పొందాడు. అది ఎక్కడ జరిగింది అంటే ఈ 2 స్తంభాల దగ్గర జరిగింది. ఈ విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఒక దౌర్బల్యుడిని ఈ స్తంభము దగ్గర ఒక రాజుగా పట్టాభిషేకము చేయటానికి అది అంత ఆషామాష విషయము కాదు. అప్పటికే రాణిగా ఉన్నది ఎవరంటే అతల్య. ఆమె దాదాపు 6 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆమె పరిపాలనలో అందరూ నలిగిపోతున్నారు. రాజ్యమంతా, సైన్యమంతా ఆమె కబంధ హస్తాల కింద ఉంది. ఆమెను ఎదుర్కొని ఒక బాలుడు రాజుగా మారటము సాధ్యమా? కాదు. కానీ దేవుని స్తంభము దగ్గర అది సాధ్యమే. ఎలాగో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ 12వ వచనంలో 3 విషయాలు ఈ స్తంభము దగ్గర జరిగినాయి. ఎన్ని విషయాలు? 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొదటి విషయం ఏంటి? అతని తల మీద కిరీటము పెట్టారు. ఏంటంట? అతని తల మీద కిరీటము పెట్టారు. రెండవది, అతనికి ధర్మశాస్త్రమును ఇచ్చారు చేతికి. మూడవది ఏంది చెప్పాలి? అతనిని అభిషేకము చేశారు. 3 విషయాలు. ఒకటి కిరీటం పెట్టారు, 2 ధర్మశాస్త్రం ఇచ్చారు, 3 అభిషేకం చేశారు. ఈ 3 విషయాలు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఈ స్తంభము దగ్గర ఈ 3 విషయాలు జరిగినాయి. ఈ స్తంభము దగ్గర ఈ 3 విషయాలు జరిగిన ఆంతర్య ఆత్మీయ అర్థాలు ఏంటో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మొదటి విషయం కిరీటం పెట్టటం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణమైన తర్వాత, నీవు నీ పితరులతో కూడా చేర్చబడిన తర్వాత, నీ గర్భములో నుండి వచ్చుచున్న నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఎవరితో చెప్తున్న మాట ఇది? దావీదుతో దేవుడు చెప్తున్న మాట. దావీదుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక నిబంధన చేశాడు. ఏం నిబంధన చేశాడు? నీవు నీ పితరుల దగ్గరికి చనిపోయి వెళ్ళిన తర్వాత నీ సంతతి వారిని నేను హెచ్చిస్తాను. నీ సంతతిని వారిని నేను హెచ్చిస్తాను. నీ సంతతి వారిని రాజుగా స్థిరపరుస్తాను. ఇప్పుడు అతల్య తాను చేసిన శపథం ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు వంశాంకము మొత్తము హతమైపోవాలి. దావీదు వంశము అనేదే ఉండకూడదు. దావీదు వంశము సమూలముగా నిర్మూలము చేయాలి. సమూలముగా చేయగలిగింది ఒక్కడిని తప్ప. ఆ ఒక్కడిని కాపాడింది దేవుడు. ఆ ఒక్కడిని దాచింది దేవుని మందిరము. అందరూ దావీదు సంతతి మొత్తము చచ్చిపోయారు. దావీదు వారసులు మొత్తము చచ్చిపోయారు. ఒక్కడు మాత్రం మిగిలాడు. ఎలా మిగిలాడు తెలుసా? దేవుని వాగ్దానం. ఇదిగో నేను నీకు ఒక నిబంధన చేస్తున్నాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ సంతతిని హెచ్చిస్తాను, నీ సంతతిని బలపరుస్తాను, నీ సంతతిని రాజుగా స్థిరపరుస్తాను అని దావీదు బ్రతికి ఉన్నప్పుడు చేసిన వాగ్దానము దేవుడు మరవలేదు. దేవుని బిడ్డలతో దేవుడు చేసే వాగ్దానము దేవుడు మరవడు.
దేవుని బిడ్డలను స్థిరపరిచే కార్యము, దేవుని బిడ్డలను బలపరిచే కార్యము, దేవుని మందిరమును ఆశ్రయించినప్పుడు, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితమును హెచ్చించే క్రియ ఆయన తప్పకుండా చేస్తాడు. నీ ఎదుట హతల్య నిలబడినా కానీ, బలమైన హతల్య దుష్టాత్మ నిలబడినా కానీ, బలమైన హతల్య లాంటి, యెజబెలు లాంటి ఆత్మలు నిలబడినా కానీ, సాతానుడు నిలబడినా కానీ, నిన్ను కాపాడువాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను స్థిరపరచువాడు ఆ దేవుడు ఒక్కడు మాత్రమే. ఇక్కడ దావీదుకు చేసిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుటకు యోవాషును బ్రతికించాడు. రాజుగా కిరీటమును పెట్టాడు. ఏ వయసులో పెట్టాడండి? 7 సంవత్సరముల వయసులో పెట్టాడు. ఏ వయసులో? 7 సంవత్సరాల వయసులో. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మొట్టమొదట మానవుని చేసిన తర్వాత మానవునితో దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసా? 1వ ఆదికాండము 26వ అధ్యాయాన్ని మనిషిని ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చదువుతారా? 26వ వచనం. త్వరగా చదవాలి. 1:26. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అనుకుని వారు సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుని నోట నుండి సృష్టి పలుకులలో ఒక పలుకు, మానవులు ఏలుబడి చేసేవారిగా ఉండాలి, మానవుడు హెచ్చించబడిన వాడిగా ఉండాలి, మానవుడు రాజుగా ఉండాలి, మానవుడు రాజ్యము ఏలేవాడిగా ఉండాలి. బానిసగా ఉండకూడదు, దాసుడుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఏలువాడిగా ఉండాలి. అది నన్ను దేవుడు చెప్తున్న మాట. ఇది దేవుని వాగ్దానము. నీ విషయంలో, నా విషయంలో దేవుని వాగ్దానము. దావీదు విషయంలో దేవుని వాగ్దానం అదైతే, మానవందరి విషయంలో దేవుడి వాగ్దానం ఇది. నన్ను ఏలుబడి చేయటానికి దేవుడు చేశాడు. రాజుగా ఉండటానికే నీ నెత్తి మీద, నీ తల మీద కిరీటమును దేవుడు ఆదిలోనే ధరింపజేశాడండి. కిరీటము దేనికంటే హెచ్చింపుకు గుర్తు. కిరీటము రాజరికానికి గుర్తు. రాజుగా అభిషేకించేది, కిరీటమును ధరించేది. బైబిల్ గ్రంథంలో కూడా ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో 14వ వచనములో కూడా చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది. ఏమని? నిన్ను తలగా నియమించుదును కానీ తోకగా నియమించను. మీరు పైవారిగా ఉందురు కానీ కింద వారిగా ఉండరు. ఎవరి గురించి చెబుతున్నారు? దేవుని బిడ్డల గురించి చెబుతున్నాడు. దేవుని బిడ్డలను దేవుడు ఎలా చేశాడంటే, దేవుని బిడ్డలను దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, తలగా ఉండాలని కోరుకుంటున్నాడు, తల మానికగా ఉండాలని కోరుకుంటున్నాడు, హెచ్చింపు కలిగిన వాడిగా, ఉన్నత స్థానములో కలిగిన వాడిగా ఉండాలి, రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు, పైవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ స్థితి నీకు ఇచ్చే స్థానమే ఈ స్తంభము. ఈ స్తంభము దగ్గర నీవు ఉండగలిగితే, ఈ మందిర ఆవరణములో ఉన్న ఈ స్తంభము దగ్గర నీకు రాజుకున్నట్టుగా స్థానం ఉండగలిగితే, ఆ స్థానములో ఉన్న నీ బ్రతుకు మార్పు చెందుతుంది. హెచ్చించబడతావు, బలపరచబడతావు, రాజుగా కిరీటమును ధరించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో కూడా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములో మనమందరము ఈ కిరీటమును ఎలా ధరించుకున్నాము అని అంటే, చదవండి అక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని. నీవు ఆ గ్రంథమును తీసుకొని నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి నీవు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి.
ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో పేతురు పత్రికలో చెప్పబడిన మాట, 2 పేతురు 2:9 చెప్పబడిన మాట, మీరు రాజులైన యాజక సమూహం అని దేవుడు చెప్పాడు కదా. ఆ రాజులైన యాజక సమూహాలుగా మనం ఎలా మార్చబడ్డామనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కొన్నాడు. ప్రతి జాతిలోనూ, ప్రతి కులములోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి దేశములోనూ ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఆ కొరకే సిలువలో మరణించాడని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్తము నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తాదని విశ్వసిస్తారో, వారందరూ ఆ యేసు రక్తము చేత కొనబడిన వారు దేవుని కొరకు రాజుగా, రాజ్యముగా, యాజక సమూహముగా మార్చబడుతున్నారు. నిన్ను రాజుగా మార్చే స్థలము దేవుని మందిరం. నిన్ను రాజుగా కిరీటము ధరింపజేసే స్థలము ఈ స్తంభము. నీకు ఒక స్థానము దేవుని మందిరములో కలిగి ఉండాలి. దేవుని ఆవరణములో నీకంటూ ఒక స్థానం ఉండాలి. నేను ఒక విశ్వాసిని, నాకు ఇక్కడ ఒక స్థానం ఉంది, నేను పలానా మందిరపు విశ్వాసిని. స్థానమును కలిగి ఉండాలి. రాజునకు ఆ స్తంభము దగ్గర స్థానము కలిగి ఉన్నాడు. తాను నిలబడటానికి, కూర్చోటానికి, తాను చేయవలసిన కార్యక్రమములు చేయటానికి స్థానమును కలిగి ఉన్నాడు. అలాంటిది నీవు కలిగి ఉన్నా. అలా కలిగి ఉంటేనే నీవు నేను రాజుగా మార్చబడతాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయములో 6వ వచనములో కూడా ఇక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా? మనము ఈ భూమి మీద ఏలుబడి చేస్తాం కదా. ఎంతకాలం ఏలుబడి చేస్తాం తెలుసా? ఈ 1000 ఏండ్లు యేసుక్రీస్తుతో రాజ్యము ఏలుదము. దేవుని బిడ్డలారా, సింహాసనము ధరించటానికంటే ముందు నీ నెత్తి మీద కిరీటము ఉండాలి. నీ తల మీద ఏముండాలి? కిరీటం ఉండాలి. ఈ కిరీటము ఈ స్తంభము దగ్గర 7 సంవత్సరాల బాలుడైన యావాషుకు ధరింపజేసింది ఆ స్థలము మాత్రమే. దేవుని మందిర ఆవరణములో ఉన్న బోయాజు, యాకీను అనే స్తంభములలో ఒక స్తంభము దగ్గర తనకు ఒక స్థానమును కలిగి ఉన్నాడు. ఆ స్థానము అతనికి కిరీటము ధరింపజేసింది, అతనిని హెచ్చించింది, అతనిని బ్రతికించింది, రాజుగా స్థిరపరచింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అక్కడ ఏం చేశారు? రెండవది ధర్మశాస్త్రమును అతని చేతికి ఇచ్చారు. ఏమిచ్చారు? ధర్మశాస్త్రాన్ని చేతికి ఇచ్చారండి. ధర్మశాస్త్రాన్ని చేతికి ఇచ్చినప్పుడు మనకేం అర్థమవుతుంది? ధర్మశాస్త్రము ఎవరు చదువుతారు, ధర్మశాస్త్రము ఎవరు బోధిస్తారు అని బైబిల్లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు, ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేసేవారు కూడా వీళ్ళే. రైట్. మరి రాజుకు ధర్మశాస్త్రము ఇవ్వబడటము మనం ఎప్పుడైనా బైబిల్లో అవగాహన చేసుకున్నామా? రాజుకు ధర్మశాస్త్రం అవసరమా? ఇక్కడ ఈ స్తంభము దగ్గర రాజుకు ధర్మశాస్త్రము ఇవ్వటములో ప్రాముఖ్యమైన అర్థం ఏంది అని అంటే, దేవుడు ఇతనిని ఎంపిక చేసుకున్నాడు అనే దానికి ప్రాముఖ్యత. దేవుడు మాత్రమే ఇతనిని రాజుగా ఎంపిక చేసుకున్నాడు. మరి ఎంపిక చేసుకున్నప్పుడు ఆ రాజు నడవవలసిన త్రోవ ఆ రాజుకు దేవుడు ఇవ్వాలని ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. ఒక వాక్యం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనం వరకు చదువుదాం. మరియు అతడు రాజ్య సింహాసనము అందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాయించుకొనవలెను, అది అతని యొద్ద ఉంచవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీల మధ్యను దీర్ఘాయుషమంతులగుటకై తాను
తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ ఈ కట్టడములను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదవవలెను. ఇది ఎప్పుడు రాశాడు? మోషేనే ఆదిలోనే రాజరికము రాకమునిపే, రాజ్యమును ఇశ్రాయేలీయులు ఏలకమునిపే మోషే తన గ్రంథములో రాశాడు. ధర్మశాస్త్రములో రాయబడినది ఏంటి? ధర్మశాస్త్రంలో రాయబడిందంటే రాజుగా పట్టాభిషేకము కిరీటము ధరించుకున్న తర్వాత రాజు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే తనకొక ధర్మశాస్త్రమును రాయించుకోవాలి. శాస్త్రులు పరిచయుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రమును చూసి తనకొక ధర్మశాస్త్రము ఒక కాపీ ఉండాలి, ఆ కాపీ కొరకు రాయించుకోవాలి. రాయించుకున్న తర్వాత అతడు దేవుని విధులలో కట్టడలో క్రమముగా నడుచుకొనున్నట్లు ఏం చేయాలంట? మొదటిగా దానిని ప్రతిదినము చదవాలంట. ఏం చేయాలి? ప్రతిదినము చదవాలి. నీవు ఆ స్తంభము దగ్గర స్థానమును కలిగి ఉంటే దేవుడు నీకు తన వాక్యమును అందిస్తున్నాడు. హల్లెలూయా. రాజు కలిగిన ఆ స్తంభము స్థానము దగ్గర రాజునకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని అంటే దేవుని మందిరములో నీకు వచ్చి దేవుని మందిరములో నీకంటూ ఒక స్థానాన్ని నువ్వు ఏర్పరచుకుంటే దేవుడు నీకు తన వాక్యమును ఇస్తున్నాడు, తన వాక్యమును అనుగ్రహిస్తున్నాడు. నువ్వే విధముగా నడవాలో, నువ్వే విధముగా బోధించాలో, నువ్వే విధముగా మాట్లాడాలో, నువ్వే విధముగా ప్రవర్తించాలో, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ క్రియలు ఎలా ఉండాలి, ప్రతిదీ దేవుడు చక్కగా ఒక గ్రంథములో రాసి నీకు ఇస్తున్నాడు. ఆ గ్రంథమునే ఇప్పుడు మన చేతిలో బైబిల్గా ఉన్నది. దేవుని మందిరమునకు వచ్చి దేవుని మందిరములో స్థిరముగా విశ్వాసిగా ఉన్న వారితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన వాక్యమును అందిస్తాడు. దేవుడు తన ధర్మశాస్త్రమును దయచేస్తాడు. దేవుడు తన పత్రికను నీకు దయచేసి నిన్ను ఏమంటున్నాడు తెలుసా? ప్రతి దినము చదువుకో. ఏం చేయాలి? ప్రతి దినము చదువుకో. దేని కొరకు చదువుకోవాలి తెలుసా? అక్కడ మనం చదువుకున్న మాటల్లో దీర్ఘాయుష్మంతుడుగా నీవును నీ పిల్లలు ఉండునట్లుగా, ఇంకా ఇంకా చెప్పాలి. ఇక్కడ ఏమనుంది? దీర్ఘాయుష్మంతుడు ఒకటుకు. ఎలాగా దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలి అని అంటే, నీకు మేలు కలగాలి అంటే, నువ్వు బ్రతుకు కలిగి ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి దినము ఈ గ్రంథమును చదవాలి. ఏం చేయాలంట? ప్రతి దినం ఈ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా రాయబడలేదా? కీర్తనలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం ఏం చదువుకుంటాం? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాం, పాపుల మార్గములో నిలవద్దంటున్నాం, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దంటున్నాం, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, వాడికి మేలు జరుగుతుంది, వాడు దీర్ఘాయువుతో ఉంటాడు. ఎందుకు దీర్ఘాయువు ఉంటాడు? వాడు దేవుని వాక్యమును చదివేవాడు కాబట్టి వాడు ఎక్కడ నాటబడిన మొక్క వలె ఉంటాడంట. నీటి కాలువల ఒడ్డున నాటబడిన మొక్కలాగా ఉంటాడు. అది స్థిరముగా నాటబడి ఆకు వాడక పచ్చగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వాడు ఉంటాడు. దేవుని ధర్మశాస్త్రమును దేవుని బిడ్డలు చదవాలి, దేవుని వాక్యమును దేవుని బిడ్డలు చదవాలి. అందుకు ఆ బాలుడికి ఈ ధర్మశాస్త్రమును ఇవ్వమని దేవుని యొక్క ధర్మశాస్త్రము బోధిస్తుంది, దేవుని యొక్క ఆజ్ఞ బోధిస్తుంది. రాజుగా అభిషేకించబడిన తర్వాత నీవు చిరకాలము రాజురికము చేయాలి అన్నా, యుగ యుగాలు దీర్ఘాయుష్మంతుడితో నీ పిల్ల తరములు ఉండాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీకు ఆశీర్వాదము కలగాలన్నా నీవు ఈ వాక్యమును చదివేవాడివిగా ఉండాలి. ప్రతి దినము చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే వారికి కూడా దేవుడు బోధించేది ఇదే: ప్రతి దినము వాక్యము చదువు,
ప్రతి దినము వాక్యము చదువు, ఒక అధ్యాయం చదువు, ఒక భాగమును చదువు. నీవు దేవుని వాక్యము చదవగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితం నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటావు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనములో నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండుడి. అప్పుడు ఏంటంట, నీవు జాగ్రత్త పడుడి. చాలు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన కట్టడలను విధులను కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకు. నీవు దేవుని వాక్యము నుండి నువ్వు కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ త్రొట్టిల్లకుండా స్థిరముగా దేవుని వాక్యమందు నిలబడాలి. దేవుని వాక్యమందు స్థిరపడాలి. దేవుని వాక్యమందు, దేవుని మందిరమందు స్థిరపడి బలపరచబడాలి అంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే నువ్వు వాక్యమును చదవాలి. వాక్యమును చదివేవాడు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లడు. వాక్యమును చదివేవాడు చెట్టు వలె నాటబడిన వాడుగా ఉంటాడు. వాక్యమును చదివేవాడు వాడి మేలు కలుగుతుంది, వాడికి దీర్ఘాయువు కలుగుతుంది. ఆ దీర్ఘాయువు కలుగునట్లు నీవు చదువు, ధర్మశాస్త్రాన్ని చదువు, దేవుని వాక్యమును చదువు అని యాజకుడు ఎక్కడిస్తున్నాడు? ధర్మశాస్త్రము స్తంభము దగ్గర కిరీటమును ధరింపజేసిన తర్వాత ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేలు కలగాలి అన్నా, దీర్ఘాయువుతో నువ్వు వర్ధిల్లాలన్నా నీవు దేవుని వాక్యమును చదువుదువుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకున్న దాంట్లో నువ్వు చదవటం మాత్రమే కాదు, రెండవది నువ్వు రాజు అయ్యావు కదా, నీ తోటి వారి మీద గర్వించకుండునట్లుగా. ఏంటంట? గర్వించకుండునట్లుగా ఇది చదువు. దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే గర్వం రాకూడదు. సహజంగా ఎవరికైనా కానీ ఒక స్థితిగతి వచ్చిన తర్వాత గర్వం వస్తుంది కదా, రాజు అయిన తర్వాత గర్వం వస్తుంది కదా, ఒక స్థానము దేవుని సేవకుడైన తర్వాత గర్వం వస్తుంది కదా. అలా గర్వం రాకూడదు. ఒక చక్కగా పాట పాడేవా, గర్వం రాకూడదు. మంచిగా ప్రార్థన చేసేవా, గర్వం రాకూడదు. నీ సంఘములో ఒక మంచి విశ్వాసిగా నువ్వు ఉన్నావా, గర్వము రాకూడదు. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, గర్వము ఉండకూడదు, గర్వము ఉండకూడదు. ఆ గర్వం ఉండకుండా ఉండాలంటే దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము చదవాలి. చదివితేనే నువ్వు గర్విష్టివి కాకుండా ఉంటావు. ఒక మాట చెప్తాను నీకు, మనందరికీ బాగా తెలుసు. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒక హేరోదు రాజు సింహాసనం మీద కూర్చొని తన దగ్గరకు వచ్చిన ప్రజలతో ప్రసంగించడం మొదలుపెట్టాడండి. ప్రసంగిస్తూ ఉండగానే ఆ ప్రసంగం ఎలా పోయిందంటే చాలా గొప్పగా పోయింది. గొప్పగా పోగానే ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరము కాదు అని కేకలేస్తున్నారు. ఏమని? ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరము కాదు అని కేకలేస్తుంటే ఫరో ఏం చేయాలి? అయ్యో, నేను దేవుణ్ణి కాదు, నేను మనిషిని, మాట్లాడింది నేను కాదు, దేవుడే మాట్లాడాడేమో అని చెప్పాలి. దేవుని స్థానమును దేవునికి ఇవ్వాలి. దేవుడు తన మందిరములో నీకు ఒక స్థానం ఇస్తుంటే నువ్వు ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన స్థానం కావాలంటే కుదురుతుందా? కుదరదు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడండి, ఇక్కడ దేవుడు రాజుగా ఉన్నాడు, నిన్ను కూడా రాజుగా తీసుకొచ్చి దేవుని మందిరంలో స్థాపించాడు. అప్పుడు నువ్వు అయ్యా, ఈ రాజు ఏదో చిన్న రాజుగా ఉన్నాడు, నువ్వేమో పెద్ద రాజుగా ఉన్నావు, రాజులకు రాజుగా ఉన్నావు, నీ స్థానము నాకు కావాలి అని కోరుకోవటం తప్పు కదా. ఇతడు అలాగే కోరుకున్నాడు. దేవుడి స్థానాన్ని కోరుకున్నాడు, దేవుని మహిమను కోరుకున్నాడు. అంతే. అక్కడికక్కడ గర్వించిన వాడిగా హేరోదు ఉండటం వల్ల అక్కడ ఏమైపోయాడు? అతను మొత్తబడి చచ్చిపోయాడు. దేవుని స్థానమును మనం కోరుకోకూడదు. దేవుని స్థానమును మనము కోరుకోకూడదు. గర్వించితే దేవుని స్థానం కోరుకు. లూసిఫర్ గర్వించినందువల్ల దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు
కొంతమంది ఉన్నారండి, అద్భుతాలు చేస్తున్నాం అనుకుందాం. నీ వల్ల కొన్ని అద్భుతాలు జరిగినాయి, చచ్చిపోయిన వారు లేచారు, లేకపోతే స్వస్థతలు జరిగినాయి. ఇంక నువ్వేమంటావు? స్వస్థతలు చేసే సేవకుడు, అద్భుతాలు చేసే సేవకుడు నువ్వా చేస్తుంది, దేవుడా చేస్తుంది? దేవుడే చేస్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? కానీ స్వస్థతలు ఏం చేస్తున్నానని ప్రకటించుకుంటావు. దేవుని స్థానమును తీసుకోవాలని సాతానుడు కోరుకున్నాడు, సాతాను సంబంధులు కోరుకున్నాడు. అందుకనే యాకోబు పత్రికలో కూడా 4:6లో దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు. నువ్వు దేవుని దగ్గర గర్వంగా ఉన్నావా, దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. నువ్వు దేవుని దగ్గర దీనుడుగా ఉన్నావా, ఆయన నీకు కృపను దయచేస్తాడు. గర్వము ఒక వ్యక్తిని తగ్గిస్తుంది అని సామెతలు 29:23లోనే చెప్పబడుతుంది. నువ్వు గర్వంతో ఉంటే హెచ్చించబడు, గర్వముతో ఉంటే తగ్గించబడతావు. కాబట్టి ఈ బాలుడైన రాజుకు ధర్మశాస్త్రము ఇవ్వటములో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, నీకు దీర్ఘాయువు మేలు కలగాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని చదువు. నువ్వు గర్వించి పతనము కాకుండా, గర్వము లేకుండా దీనుడుగా ఉండాలి అంటే ఈ ధర్మశాస్త్రమును చదువు. దేవుని దగ్గరకు వచ్చి స్థిరపడిన నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది అదే. దేవుని వాక్యమును చదువు. నువ్వు దీర్ఘాయువుతో మేలుతో వర్ధిల్లునట్లుగా దేవుని వాక్యం చదువు. అలాగే గర్వము నీలోనికి రాకుండా దేవుని వాక్యము చదువు. దేవుని మందిరములో నువ్వు స్థాపించబడాలి. దేవుని మందిరములో నీకంటూ ఒక స్థానము ఉండాలి. దేవుని స్థానాన్ని కోరుకోకు. దేవుడి స్థానము, దేవుడు నీకు ఇచ్చిన స్థానములో దేవుడు నీకు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఇస్తున్నాడు. దానిని చదివి నీవు గొప్పవాడివిగా నీ స్థానాన్ని నువ్వు భద్రముగా కాపాడుకోవాలి. 3వది చెప్పి నేను ముగిస్తాను. 3వది ఏంటి? ఒకటి, కిరీటమునిచ్చాడు బాలుడికి. 2వది ధర్మశాస్త్రము ఇచ్చారు. తర్వాత నూనె పోసి అతనిని అభిషేకం చేశారు. ఎక్కడ చేశారు? స్తంభము దగ్గరే చేశారు. ఏం చేశారు? అభిషేకించారు. ఏం చేశారు? అభిషేకించారు. రాజుగా అభిషేకించారు. అభిషేకము దేవుని బలమును సూచిస్తుంది, దేవుని సామర్థ్యమును సూచిస్తుంది. ధర్మశాస్త్రము అక్కడ ఇవ్వబడటము దేవుడు ఎంపికను సూచిస్తుంది. ఇది మనుషులు ఎన్నుకోలేదు, కానీ నేను నిన్ను రాజుగా ఎన్నుకున్నా. నువ్వు బాలుడువైనా నేను నిన్ను రాజుగా ఎన్నుకున్నాను. నువ్వు బాలుడువైనా నేను నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నాను. సమూయేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వెవరివైనా, ఎంత దుర్బలమైన పరిస్థితి అయినా, ఆ బాలుడు లాంటి పరిస్థితి అయినా దేవుని మందిరములో ఈ స్తంభము దగ్గర ఉండగలిగితే నీ స్థితి ఏమవుతుంది? హెచ్చించబడుతుంది. కిరీటమును దేవుడు ధరింపజేస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. ధర్మశాస్త్రమునిచ్చి నిన్ను మేలుకరముగా బ్రతకమంటున్నాడు. 3వది, నూనె పోసి అభిషేకించింది. నీ బ్రతుకులో బలము దేవునిది, నీ బ్రతుకులో సామర్థ్యము దేవునిది, నీ బ్రతుకులో కార్యములు దేవునిది. నీ బ్రతుకులో జరిగేదంతా దేవుడే జరిగిస్తాడు. నీ బలము వల్ల జరగదు, నీ జ్ఞానము వల్ల జరగదు, నీ శక్తి వల్ల జరగదు. అది దేవుని బలము వల్లే జరుగుతుంది. ఒక వాక్యం చదువుకుందామా? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో దావీదును దేవుడు అభిషేకించినప్పుడు అతడు పరిస్థితి ఎలా మారిందో తెలుసా? చదువుతారా? 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత చాలండి. సమూయేలు ఎప్పుడైతే దావీదుని అభిషేకించాడో నాటి నుండి అతనిలోనికి ఏ బలం వచ్చిందంట? దేవుని బలము వచ్చింది. దేవుడు అభిషేకించేది తన బలముతో నిన్ను నింపటానికి. దేవుడు అభిషేకించేది తన శక్తితో నింపటానికి. ఈ అభిషేకం పొందిన తర్వాత దావీదు ఏమంటున్నాడు తెలుసా? గొలియాతు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? సున్నతి లేని తుచ్చమైన ఈ ఫిలిష్తీయుడిని మీరు భయపడుతున్నారా? దేవుని ఎదుట వీడు ఎంత? గొలియాతు ఎదుటకు వెళ్ళి గొలియాతుని కుక్కను తవరినట్టు తవరటానికి ఒక కర్రను తీసుకుపోయాడండి. ఈ బలం ఎవరిది? దేవునిది. ఈ బలముతో మాట్లాడిన మాటలన్నీ
దావీదు దేవుని బలమును ఆధారం చేసుకునే మాట్లాడాడు. దావీదులో దేవుని బలం ఉంది. ఆ బలము అభిషేకం ద్వారా అతనిలోనికి వచ్చింది. ఆ బలముతో అతడు గొలియాతు ఎదుట నిలబడి వాడితో ఛాలెంజ్ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ బలముతో ఒక్క రాయి విసరగానే దేవుని బలము. ఇప్పుడు సపోజు బాలుడైన దావీదు ఒక రాయి తీసుకొని ఎంత బలముగా విసిరేసినా గొలియాతుకి ఎక్కడ తగిలినా చస్తాడా, స్పృహ కోల్పోతాడా? లేదు. కానీ ఇక్కడ తగిలిన ఆ చిన్న రాయి అతడు స్పృహ కోల్పోయి బొక్కుబారుల పడ్డాడు అని అంటే అది ఎవరి బలము? దేవుని బలం. దేవుని బలముతో ఆ రాయిని విసిరితే గొలియాతు సైతము కుప్పకూలిపోయాడు. అభిషేకము ఈ బాలునికి వారు చేస్తుంది. ఇక నుండి దేవుని బలముతో నీవు ముందుకు సాగు. దేవుని దగ్గరకు వచ్చిన దేవుని బిడ్డలు కూడా దేవుడు అభిషేకిస్తుంది. సేవకుడు ప్రార్థించి మిమ్మల్ని అభిషేకిస్తుంది. ఆ వారమంతా దేవుని బలముతో నువ్వు ముందుకెళ్ళు. ఆ వారమంతా దేవుని బలముతో ఉద్యోగం చేయి. ఆ వారమంతా దేవుని బలముతో వ్యవసాయం చేయి. ఆ వారమంతా దేవుని బలముతో నీ కార్యకలాపాలు సుసాధ్యముగా చేసేసి దేవుని బలమును పొందుకోవటానికి దేవుని మందిరములో అభిషేకింపబడుతున్నాము. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యము మనందరికీ బాగా తెలుసు. 1వ అధ్యాయం 8వ వచనములో యేసుక్రీస్తు శిష్యులతో కూడా చెబుతాడు. ఏమని? ఇదిగో పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఏంటంట? పరిశుద్ధాత్మ ఒక బలముగా, దేవుని బలముగా విశ్వాసుల మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు, దేవునికి సాక్షిగా నిలబడతావు. ఒకరోజు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు నిలబడి వాక్యం చెబితే 3000 మంది మారేరండి. అది దేవుని బలమా, పేతురు జ్ఞానమా? దేవుని బలం. నీవు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తే ఎవరు మారరు. కానీ అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధ బలముతో నువ్వు సాక్ష్యం ఇవ్వు. యేసుకి, యేసయ్య దేవుడని సాక్ష్యం ఇవ్వు. పేతురు వల్ల నిలబడి నీ తోటి వారికి, నీ కుటుంబముకు, నీ ఇరుగు పొరుగు వారికి యేసు గురించిన సువార్త బోధించు. వారు అప్పటికప్పుడే మార్పు చెందుతారు. దేవుని బలం అది. బలమునిచ్చే అభిషేకము ఆ బాలుడికి ఇచ్చారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చి అతనిని ప్రేరేపించగా అతను ఏం చేశాడో తెలుసా? అతని ఎదుట ఉన్న గొప్ప సింహమును మేకపిల్లను చీల్చేసినట్లుగా చీల్చేశాడు. చూడండి, ఒక గొలియాతుని వధించిన బలం, ఒక 3000 మంది కఠినమైన హృదయాలను మార్చిన బలం, ఒక క్రూరమైన సింహమును మేకపిల్లలాగా చీల్చిన బలం. దేవుని సేవకులలో అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారా ఉంటుంది. 3 విషయాలు ఈ స్తంభము ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ స్తంభము దగ్గర స్థానము కలిగి ఉంటే, బోయాజు, యాకీము అనే స్తంభముల దగ్గర ఒక స్థానమును నువ్వు కలిగి ఉంటే నిన్ను దేవుడు హెచ్చించుతున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. హెచ్చించటం మాత్రమే కాదు, దేవుడు నీకు ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ఇస్తున్నాడు, జీవాహారాన్ని ఇస్తున్నాడు, జీవవాక్యమును ఇస్తున్నాడు, పరలోక దర్శనములు ఇస్తున్నాడు, పరలోక మర్మములను చెప్తున్నాడు. ఆ వాక్యమును నువ్వు చదివితే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట వలన వచ్చు మాట వలన జీవించును అన్నట్లుగా దీర్ఘాయువుతోనూ మేలు పొందుతూ బ్రతుకుతావు. అంత మాత్రమే కాదు, ఆ స్థానములో నీవుంటే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. అభిషేకించి దేవుని బలము నీలో ఉంచుతున్నాడు. ఆ బలము సమస్తమైన నీ కార్యములను చేయగలిగే సామర్థ్యమును నీకు దయచేస్తాడు. ఏ కార్యమైనా చేయగలిగిన సామర్థ్యము ఆ పరిశుద్ధాత్మలో నువ్వు పొందుకుంటున్నావు. అట్టి కృప ఎక్కడుందంటే దేవుని మందిరములో ఉందండి. ఆ మందిరములో నీకంటూ ఒక స్థానం ఉందా? రాజుకున్న స్థానము ఆ స్తంభము దగ్గర, దేవుని మందిరములో నీకు ఉన్నది ఆ స్థానము. నీ జీవితంలో
అతల్య లాంటి వారు ఎంతమంది నిలబడినా ఈ బలము ఎదుట అతల్య నిలవలేకపోయింది. ఈ అభిషేకము ఎదుట అతల్య నిలవలేకపోయింది. ఈ ధర్మశాస్త్రం గ్రంథము ఎదుట అతల్య ఇతనిని చంపలేకపోయింది. ఈరోజు నా జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి అతల్య లాంటి వారు నిలవబడినా, నీవు దేవుని మందిరములో కలిగిన స్థానాన్ని బట్టి దేవుడు నిన్ను కిరీటముతో హెచ్చిస్తున్నాడు, తలగా చేయుచున్నాడు, పైవానిగా మార్చుచున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు దేవుడు తన వాక్యమును ఇస్తున్నాడు, అభిషేకమునిచ్చి నిన్ను నీ స్థితిని ఆయన మారుస్తున్నాడు. ఒక చిన్న బాలుడు, యోగ్యత లేని బాలుడు, అల్పుడైన బాలుడు, దుర్బలుడైన బాలుడు, 7 సంవత్సరాలు కలిగిన బాలుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇశ్రాయేలీల మీద రాజుగా కూర్చున్నాడు. అతని బ్రతుకే మార్పు చెందింది, అతని స్థితే మారింది. నీ స్థితి, నా స్థితి మార్చగలిగిన స్థలం ఏదైనా ఉన్నదంటే దేవుని మందిరమే, దేవుని ఇల్లే. ఆయన యొద్దకు వద్దాం, ఆయన సన్నిధిలో స్థిరపడదాం, ఒక విశ్వాసిగా స్థిరపడదాం, ఒక విశ్వాసిగా బలపడదాం. అప్పుడు దేవుడు నీ జీవితమనే మారుస్తాడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.